దిస్ ఈస్ అ వెరీ అంబిషియస్ 175 బిలియన్ ప్రాజెక్ట్ అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సో స్పేస్ ని ఇన్ ద కమింగ్ డేస్ వార్ఫేర్ నీటిలో, నేల మీద, ఇంటర్నెట్ లో, స్పేస్ లో, ఆకాశంలో కూడా ఇలా జరగబోతుంది. స్పేస్ లో కూడా జరగబోతున్నాయి. అంటే బాంబులు ఇంకా డైరెక్ట్ గా ఇప్పుడు ఏరోప్లేన్ అనేది టాప్, లైక్ ఈ జెట్స్ ఉంటాయి కదా, ఈ జెట్స్ అనేది టాప్. ఈ జెట్ లోంచి బాంబులు వేస్తారు. జెట్ పైన ఇప్పుడు స్పేస్ నుంచి కూడా జెట్ ని కాల్చే అవకాశం అయితే ఉంది. సో దట్ గోనా బి హ్యాపెనింగ్. మంచి టెక్నాలజీని మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుని వాడుకుంటే చెడుకు ఉపయోగపడుతుంది. ఆధిపత్యం చూపించుకోవాలని చెప్పి ఈ రెండు కంట్రీస్ ఇప్పుడు తహతహలాడుతూ ఉన్నాయి. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అవ్వక ముందే ఫిబ్రవరిలో కాస్మోస్ 2553 అని రష్యా వాళ్ళు ఒక శాటిలైట్ ని లాంచ్ చేశారు లో ఎర్త్ ఆర్బిట్ లో. అయితే ఇది న్యూక్లియర్ యాంటీ శాటిలైట్ అన్నమాట. అంటే ఏదైనా అయితే గనక లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్స్ అన్నిటిని పాడు చేయగలిగే సత్తా ఉంది. ఇది ఏంటంటే ఇట్లాంటి చేయకూడదు, ఎందుకంటే ఆ డెబ్రిస్ అనేది ఆ లో ఎర్త్ ఆర్బిట్ లో బాగా ఎక్కువైపోయి దీని వల్ల మిగతా కొత్త శాటిలైట్స్ డ్రాప్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది అని ఇట్లాంటి ప్రస్తుతము కాస్మోస్ 2553 ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. బట్ వీళ్ళు దాన్ని ఒక టెస్ట్ బెడ్ కింద వాడుకోవచ్చు అనే ఐడియాతో ఉన్నారు రష్యా వాళ్ళు అని చెప్పి యుఎస్ వాళ్ళు అంటున్నారు. సో చూసారు కదా, ఈ ఆధిపత్యం అనేది ఎవరు ఎంత అనే పోటీలో ఉన్నారు. స్పేస్ ని నెక్స్ట్ వార్ఫేర్ కింద వాడబోతున్నారు.